హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సోనియా. సో యాక్చువల్లీ ఈరోజు నేను ఈ టాపిక్ తీసుకొని ఒక టాపిక్ మీ ముందుకు వచ్చానమాట. సో టాపిక్లో నా హ్యాపీనెస్ చాలా అంటే చాలా ఉంది. టాపిక్ ఏంటో చెప్పేస్తాను. ఓకే, ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, నాకు సపోర్టివ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారం. అలాగే మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను ఇలాగా టాపిక్ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చి చెప్పాలి, షేర్ చేసుకోవాలి మీ అందరితో అనుకుంటున్నాను. సో సంతోషం చిన్నదే కావచ్చు, కానీ పొందే ఆనందం చాలా పెద్దగా ఉంటుంది అంటారు కదా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అది ఏంటో చెప్పేస్తాను. ఓకే, యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేశాను, వీడియోస్ చేస్తున్నాను, ఇంతకు ముందు కన్నా బెటర్గా చేస్తున్నాను అని అందరు చాలామంది చెప్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సో కొంతమంది అయితే మిమ్మల్ని ఆన్ స్క్రీన్ మీద చూడాలి అనుకుంటున్నాము అని కూడా చాలామంది అంటున్నారు. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఐ ఫీల్ మచ్ హ్యాపీ. బట్ ఈరోజు టాపిక్ ఏంటో మీ అందరికీ నేను చెప్పేస్తానమాట. సో యాక్చువల్గా యూట్యూబ్లో లైవ్స్ చేస్తున్నాను కదా. సో నా లైవ్స్కి చాలామంది సపోర్ట్గా ఉన్నారు, చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు. అందులో ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ ఫ్యామిలీ లైవ్ అనమాట. సో అందులో మొట్టమొదటిగా ఎంకేపీ అప్ప చాలా హ్యాపీ, నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తుంటారు. అలాగే నాకు ఒక సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు, ఇలా చేయి అనేసి. అండ్ కోటేశ్వరరావు గారు అని పెద్ద వారు, బాబాయ్ అని పిలుస్తుంటాను. సో వారు కూడా చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఈ మధ్య కొంచెం బిజీ అయ్యారు, కానీ నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. అయినా ఏదో ఒక ఫ్రీ టైం చూసుకొని ఒక మెసేజ్ అయితే చేస్తూ ఉంటారు. సో అలా అనమాట. ఎంకేపీ అప్ప తమిళియను, నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అండ్ కామెంట్స్ కూడా మంచిగా చేస్తూ ఉంటారు, సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు, అండ్ లైవ్లో సపోర్టివ్గా ఉంటారు. సో అలాగే ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే బన్నీ వచ్చేసి మంచి తమ్ముడు, మంచి మమ్మీ అని పిలుస్తుంటాడు, ఇండియన్ ఆర్మీ అనమాట. సో చాలా బాగా మాట్లాడతాడు, సపోర్టివ్గా ఉంటాడు. చిన్న అక్క అని పిలుస్తుంటాడు, ప్రతి లైవ్స్ని సపోర్ట్ చేస్తుంటారు. అండ్ ఏ బ్యాడ్ కామెంట్స్ లాంటివి రాకుండా రెడీగా ఉంటారు డిలీట్ చేయడానికి. అండ్ సాయి చందు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు వీలైనంత వరకు. అండ్ ఇంకా ఇలా మన లైవ్లో చాలామంది చాలా సపోర్టివ్గా ఉంటారు. అందరూ అక్క అని, అమ్మ అని, ఇంకా సుక్కు బ్రదర్ నానమ్మ అని పిలుస్తుంటాడు సరదాగా అనమాట. సో యూట్యూబ్ నుంచి టాస్క్ వచ్చింది అన్నారు కదా, ఏంటా అని ఆలోచిస్తున్నారా? టాస్క్ ఏంటంటే మన లైఫ్కి సపోర్ట్ చేస్తారు డైలీ చాలామంది, అందరూ ఫ్యామిలీ మెంబర్స్. సో దానికి లైవ్కి అయితే ఒక ట్యాగ్ ఇచ్చేసాం, ఫ్యామిలీ లైవ్ అని. సో సోనియాస్ ఫ్యామిలీ లైవ్ అని. సో అయితే అందులో లైవ్ చేస్తూ ఉన్నప్పుడు రాజ్ బ్రో అని ఒకరు 70 likes అలా అయ్యాయి అనమాట. దెన్ ఈరోజు టార్గెట్ 100 కంప్లీట్ చేసేద్దాం సిస్టర్ అన్నారు. సో ఎలాగో 70 అయినాయి కదా, 30 ఈజీగానే అయిపోతాయి ఇలా అని చెప్పేసి మేము లైవ్ కంటిన్యూ చేస్తూ సరదాగా ఈరోజు నేను 100 likes టార్గెట్ పెట్టుకున్నాను. టాస్క్ ఇచ్చాడు రాజ్ బ్రో, 100 likes చేస్తున్నాము, తగ్గేదే లేదన్నట్టు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసేసి లైక్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మాట్లాడుతున్నాను, హోస్ట్ చేస్తున్నాను, అండ్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. 30 likes కదా, ఏముంది డెడ్ ఈజీ అనుకున్నాము. సో అలా స్టార్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో అవ్వట్లేదు. 70 నుంచి 80కి అయిన వరకు ఓకే, 80 నుంచి ఇంకా లైక్స్ అసలు అవ్వట్లేదు. మాకు అది పెద్ద పరీక్షగా మారిపోయింది అనమాట. దెన్ సో అప్పుడు ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తే డెడ్ స్లోగా ఒక్కొక్క లైక్ పెరుగుతుందనమాట. సో ఇంకా అందరు చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు లైవ్లో. అసలు ఎలా అంటే సచిన్ సెంచరీ చేసినట్టుంది నా లైవ్ అనమాట ఆ టైంలో. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సో సో ఫైనల్లీ టాస్క్ని అలా చేస్తూ ఉన్నాం అనమాట. 80 తర్వాత ఏంటి అని చేస్తూ అలా
క్యూరియాసిటీగా సాగుతుంది లైవ్ మాత్రం అసలు అవసరం అసలు. అప్పుడు ఇంకా తగ్గేదే లేదు అంటున్నారు ఒక్కొక్కళ్ళు చాలామంది. అందులో కొందరు కొత్త వాళ్ళు కూడా వచ్చారు. సో అందరు చాలా వెయిటింగ్గా ఈగర్గా వెయిట్ చేశారనమాట. అందులో ఒకరు లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వాలండి మేము లైక్స్ అన్నారనమాట. లైక్ ఇవ్వాలి అంటే మాకు మంచి ఫీల్, అది మాకు ఇవ్వాలనిపించాలి, మీరు అలా అడిగితే ఇవ్వలేం కదా అన్నట్టుగా అన్నారు. సో అయితే నేను సరే అండి మీ ఇష్టం అండి, మీకు ఇవ్వాలనిపిస్తేనే ఇవ్వండి, నో ప్రాబ్లం అనేసి అన్నాను. సో వాళ్ళు కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు, అలా లైవ్ చూస్తున్నారు. చాలా క్యూరియాసిటీగా ఉంది. నాని గారు పోలీస్ అంట. సో తర్వాత అలా మధ్య మధ్యలో వస్తున్నారు. సో ఫైనల్లీ ఏమన్నారంటే, నువ్వు చాలా మొండి పిల్లవి, నువ్వు 100 రీచ్ అయిన దాకా నువ్వు వదలవైతే నాకు తెలుసు, అర్థమైపోయింది అనేసి అన్నారనమాట. సో ఒక్కసారి ఫిక్స్ అయిపోయాం కదండి, ఇంకా అసలు వెనక్కైతే తగ్గను. సో ఎలాగో టాస్క్ అని ఫీల్ అయిపోయాము. 100 అనుకున్నాము, 80 దాకా వచ్చాము. ఇంకా తగ్గేదైతే ఏమీ లేదు. 20 వస్తాయిలే, నా ఫీలింగ్ ఏంటంటే 20 వస్తాయిలే ఇంకా త్వరగానే అనేసి, ఒక 1 అవర్ లోపైన అనేసి. మంది చిన్న ఛానల్ కదా, సో అంత ఈజీ ఏం కాదు కదా. సో వస్తాయి అనే హోప్ అయితే ఉందన్నమాట. సో చేస్తున్నాము. ఇంకా నాన్నగారు మధ్య మధ్యలో సో ఇలాగే కుక్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ నేను చేస్తానన్నమాట. సో దోశల పిండి దోశలు వేస్తున్నాను నేను ఇప్పుడు. ఇలాగే కుక్ చేస్తూ టాస్క్ అయితే 70 అబోవ్ అయింది. సో తర్వాత నాకు కుకింగ్ అయిపోయింది, వర్క్ అంతా అయిపోయింది. 2-3 అవర్స్ అయింది, 80 దగ్గర ఉంది. ఐ థింక్ 3.5 అవర్ వరకు అయిపోయింది. సో ఇంకా నాని గారు ఏమన్నారంటే, ఓ చాలా మొండి పిల్లవి, ఒకసారి అంటే కూకట్పల్లి హైదరాబాద్ అనమాట, మాది నియర్ టు కూకట్పల్లి, ఎగ్జాక్ట్గా అయితే చెప్పట్లేదు. సో మీరైతే కూకట్పల్లిలో ఎప్పుడైనా కనిపిస్తే మీరు కనిపిస్తే నేను ఆటోగ్రాఫ్ కోసం మీ దగ్గరకు వస్తాను, నేనే వెహికల్ దిగి మరీ వస్తాను అని అన్నారు పోలీస్ ఆఫీసర్ అంట. సో ఆయన సరదాగా అన్నప్పటికీ కూడా నాకు ఆ ఫీల్ చాలా మంచిగా అనిపించింది. సో అంతే కదండి, అది చిన్న పని అయినా సరే పూర్తి చేయకుండా వదిలిపెట్టకూడదు అంటారు. సో నాకు చాలా ఇష్టం అనమాట. అలా నేను ఏదైనా ఒక వర్క్ చేయాలంటే దాన్ని అలా గట్టిగా నిలబడతాను, అది నాకు అలవాటు. సో మధ్యలో వదిలేయడం నాకు అసలు నచ్చదు. సో ఇంకేమైనా కారణాలు అయితే చెప్పలేము. సో అలాగా 80 క్రాస్ అయిపోయాం. ఇక ఒక్కొక్కళ్ళ క్యూరియాసిటీ చూడాలి, అయిపోతాయి, తగ్గేదే లేదని ఒకళ్ళంటే. సో ఒకళ్ళేమో మేమందరం సపోర్ట్గా ఉంటామని, ఒకళ్ళేమో సచిన్ సెంచరీ లాగా మీరు భలే ఉందని, 100 లైక్స్ కోసం ఎంత కష్టపడుతున్నారని. టాస్క్ ఏదో సింపుల్గా తీసుకున్నా కానీ అది లాస్ట్కి చాలా ఎగ్జైటింగ్గా మారిందనమాట. ప్రతి ఒక్కరూ అసలు క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు, ఈ 100 లైక్స్ ఎప్పుడు అవుతాయా అనేసి. సో నేను నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అది అలాగనేసి. సో ఫైనల్లీ 4 అవర్స్ దాటుతుంది, 4 అవర్స్ దాటిపోయింది, 4.5 అవర్ అయింది. ఇంకా 10 లైక్స్ మిగిలి ఉన్నాయి. 92, 93 అంటారు, మళ్ళీ 91కి వచ్చింది సిస్టర్, 2 తగ్గిపోయాయి సిస్టర్, ఎవరో మనతో దొంగాట్లాడుతున్నారు సిస్టర్ లైక్స్ విషయంలో, ఇలాగా ఫన్ చేశారు చాలా చాలా. నేను ఇంతే స్మైల్తో చాలా క్యూరియాసిటీగా ఫీల్ అవుతున్నాను. సో అప్పుడు ఇంక అందరూ చాలామంది అలా లైవ్లో నిలబడ్డారు అనమాట ఒక్కొక్కళ్ళు. సో ఆ ఎగ్జైట్మెంట్ అనేది అసలు మాటల్లో చెప్పలేను. టాస్క్ నాకు అనిపించింది, ఒక చిన్న విషయంలో ఇంత ఆనందం ఉంటుందా అనేసి. అప్పుడు నాకు అది టాస్కే కాదనిపించింది, 100 లైక్స్ డజంట్ మ్యాటర్ అనిపించింది అనమాట. బికాజ్ వాళ్ళందరూ అలా వెయిట్ చేయడం, అసలు ఇంక ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ చాలా సపోర్ట్ చేయడం, ఆ క్యూరియాసిటీతో ఎదురు చూడడం, అదంతా చాలా సంతోషాన్ని ఇచ్చింది అనమాట నాకు. అసలు మాటల్లో చెప్పలేను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ డే, ఆ మూమెంట్ని. ఫైనల్లీ రాజ్ కుమార్ బ్రదర్ ఆ టాస్క్ చేద్దాం అన్నది. సో ఇంకా ఎండింగ్ వరకు ఉన్నారనమాట, టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటాననేసి ఉన్నారు. తర్వాత ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరికి కాల్ చేసి ఇలా లైక్ చేయమని లింక్ షేర్ చేసి, తర్వాత అలాగే వాళ్ళు వచ్చారా అని నన్ను అడిగారు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, మీకు ఇంకొక 2-3 లైక్స్ వస్తాయి అన్నారు. అమ్మ మాతాజీ అని డైలీ లైవ్ చేస్తారు, అమ్మ వచ్చారు, లైక్ ఇచ్చారు. తర్వాత ఇంకొక శ్యామల అని ఇంకొక 2 లైక్లు వచ్చాయి. సో వీళ్ళెవరు అని అంటే
సో వీళ్ళెవరు ఏంటి అని అంటే తర్వాత ఎండింగ్లో చెప్పారు. అమ్మ లైవే ఇంకా టూ, అమ్మకి ఇంకొక ఎక్స్ట్రా ఛానల్ ఉంది, అలాగే వాళ్ళ ఐ థింక్ కొడుకుదేమో మరి ఇంకొక ఛానల్, ఆ రెండింటి నుంచి లైక్స్ ఇచ్చారు. అలా రాజు బ్రో సపోర్ట్ చేశారు. తర్వాత ఇంకా మధ్యలో చిన్న వచ్చేసారు వెంటనే, ఇంకా 90 దాటాక అలా చిన్న వచ్చాడు. మార్నింగ్ 6:30కి 6కి స్టార్ట్ చేసిన లైవ్ అప్పుడు వచ్చాడు. తర్వాత తన వర్క్ చూసుకొని ఆఫీస్కి వెళ్ళి అక్కడ చూసాడు అనమాట. ఏంటక్క ఇంకా లైవ్లోనే ఉన్నావా, వామో తల్లి అని అంటూ సరదాగా ఉంటాడు. అవును చిన్న టాస్క్ వచ్చింది ఈరోజు ఇలాగా, సో నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఎలాగో 70 అయినాయి కదా, ఇంకా 30 కదా ఈజీగా అయిపోతాయి అనుకున్నాను. ఆల్మోస్ట్ 4.5 hours దాటిపోయింది, లైక్లు మాత్రం రావట్లేదు, చాలా టఫ్గా స్లో మోషన్లో నడుస్తున్నాయి. అంటే ఓ అవునా, అయితే వెయిట్ చెయ్యి, నేను లింక్ షేర్ చేస్తాను మా ఫ్రెండ్స్, ఇప్పుడు చక్క 100 వచ్చాయి. సో లింక్ షేర్ చేస్తాను, చక్క వచ్చేస్తాయి, నీ 100 likes అయిపోతాయి అనేసి లింక్ షేర్ చేసేసాయి. ఇక చూడు వచ్చేస్తాయి లైక్లు అనేసి అన్నాడు. సో ఈ మధ్యలో నాకు 80 likes అప్పుడు నాకు టీ తాగాలని ఉంది, ఇంతసేపు ఏమో స్లోగా వస్తున్నాయి. ఐ వాంట్ టీ, నా టీ కావాలని ఉందంటే ఎంకేపీ అబ్బా షాప్ ఎక్కడుందంటే కిందనే పక్కనే 3 buildings పక్కన, అంటే మేము లైవ్ కంటిన్యూ చేస్తాం, వెళ్ళి పాలు ప్యాకెట్ తెచ్చుకొని టీ పెట్టుకో అన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళి ఒక మిల్క్ ప్యాకెట్ తెచ్చుకొని టీ పెట్టుకొని నేను తాగుతూ వాళ్ళంతా సపోర్ట్ చేశారనమాట. అండ్ అందులో కృష్ణారెడ్డి గారు ఒకళ్ళు, అరుణ్ కుమార్ గారు ఒకళ్ళు, మాధవరావు గారు ఒకళ్ళు, అండ్ ఇంకా డైలీ వచ్చే వీళ్ళందరూ, వీళ్ళు ఇంకా కొత్తగా వీళ్ళందరూ, సంతోష్ కుమార్ గారు, అలా చాలా మంది నిలబడ్డారు లైవ్లో. టినిటాస్ డాగ్ గారు, కార్తీక్ గారు, సో ఇంకా నాని పోలీస్ ఆఫీసర్ గారు, అందరూ వెయిటింగ్. ఫైనల్లీ ఇక చిన్న లింక్ షేర్ చేసేసారు. వాళ్ళ ఆఫీస్లో ఫ్రెండ్స్ అందరూ చక్క 100 likes డన్. 100 కాదు 108 వచ్చాయి అనమాట. సో అందరు ఇంకా కేక్ కట్ అసలు కేక్ తక్కువ, అక్కడ కేక్ ఉంటే కేక్ కట్ చేసేసేవాళ్ళు. సో ఫైనల్లీ గాట్ చిన్న బ్రదర్ థ్యాంక్ యూ, అండ్ రాజ్ బ్రదర్ థ్యాంక్ యూ, ఎంకేపీ అప్ప, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఆ లైవ్ అంత క్యూరియాసిటీగా నడిచింది అనమాట ప్రతి ఒక్కరికి. నేను ఫుల్ సంతోషంగా ఉన్నాను. నన్ను చూసి అయితే అసలు ఏంటి సిస్టర్ ఇంత హ్యాపీగా ఉన్నారు, ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉంటారు, అసలు ఎలా వస్తుంది మీకు ఇంత స్మైల్. సో ఫైనల్లీ ఇప్పుడు కిచెన్లో ఉండి దోశ వేసుకొని తెచ్చుకున్నాను అనమాట. సో ఎలా వస్తుంది మీకు ఈ స్మైల్, అసలు మంచి స్మైలీ ఫేస్, చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు. మా బావగారు అదృష్టవంతులు అంటూ ఉంటారు తమ్ముళ్ళు. సో అందరూ అలా చాలా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అండి, ఫ్యామిలీ లైవ్ అండి మనది. సూపర్ అంటే సూపర్ అనమాట. వాళ్ళతో లైవ్ చేసేటప్పుడు నేను అసలు పూర్తిగా మర్చిపోతాను. ఇంట్లో పని చేసుకుంటున్నాను, మార్నింగ్ స్టార్ట్ చేస్తాను, నా లైవ్ కంటిన్యూ అవుతుంది, వర్క్ చేస్తుంటాను. సో అలాగే కుకింగ్ మొత్తం అయిపోతుంది, పిల్లలు స్కూల్కి రెడీ అవుతారు, వాళ్ళు వెళ్తారు, తర్వాత ఇంకా 1 hour 2 hours మాట్లాడతాను. సో లైవ్ నాకు అది లైవ్ అనిపించదు, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా దగ్గర కూర్చున్నట్టు నాతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అనమాట. చాలా సంతోషంగా మాట్లాడతాను. నేను స్ట్రెస్ అయినా నా కళ్ళు వెంటనే చెప్తాయి, అందరూ స్ట్రెస్ అయ్యావు కదా, హెల్త్ జాగ్రత్త అంటుంటారు. సో చాలా హ్యాపీ. సో ఫైనల్లీ 100 likes ఆ విధంగా వచ్చేసాయి. చిన్న బ్రో వాళ్ళ ఆఫీస్లో వాళ్ళందరికీ ఒక హాయ్ చెప్పేసాయి, అక్క లైక్స్ చేశారు కదా అన్నారు. సో వాళ్ళ ఆఫీస్లో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆ విధంగా నా 100 likes టాస్క్ పూర్తయింది. బట్ ఆ టాస్క్ ఎండింగ్లో ఆ ఫీల్ ఎలాంటిదంటే, ఆ లైక్స్ వచ్చిన ఆనందం కన్నా కూడా ఇంతమంది ఇంత క్యూరియాసిటీగా ఇంత హ్యాపీగా వెయిట్ చేశారు, లైవ్కి సపోర్ట్ చేశారు, ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారని చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ కూడా. ఫైనల్లీ ఎండింగ్లో మళ్ళీ నాని గారు వచ్చారు, మొత్తానికి 100 likes సాధించామన్నమాట అన్నారు. అందరూ బిర్యానీ పార్టీ ఇవ్వండి అది ఇది సరదాగా మాట్లాడారు. సో అందరూ చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నారనమాట. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాళ్ళకి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో నా ఆనందం వెనక రహస్యం అయితే మీకు అర్థమైపోయే ఉంటుంది. టాపిక్ 100 likes కాదు, టాపిక్ మనతో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎలా సపోర్ట్ చేశారు అన్నీ అన్నమాట. ఆ లైవ్ నుంచి నాకు ఒక ఫాదర్, బాబాయ్, తమ్ముడు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ చాలా తెలుగు లైవ్ అనిపించిందండి, అంత హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ యూట్యూబ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో నేను
చాలామంది ఆన్ స్క్రీన్ చూడాలనుకుంటున్నాం అని అంటుంటారు. తమిళ్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు. యూజ్ అండ్ త్రో ఛానల్ అండ్ శివ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నార్త్ హీరో గారు స్వీట్ రాస్కెల్ అండ్ ఆరోన్ వీళ్ళందరూ కూడా అషు బుషు ఫ్యామిలీ నుంచి వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరూ సపోర్ట్ చేస్తారు. సో నేను ఎంతవరకు రీచ్ అవుతాను యూట్యూబ్లో అనేది నాకు పాయింట్ కాదండి. నేను ఎంత హ్యాపీగా ఉన్నాను ఈ వీడియోస్ చేయడం వల్ల అన్నదే నాకు పాయింట్. డెఫినెట్గా అలా సక్సెస్ అయ్యే ఛాన్స్ వస్తే హ్యాపీ, రాకపోయినా హ్యాపీ. సో మీతో మాట్లాడుతూ నా టిఫిన్ సెక్షన్ కూడా పూర్తయిందనమాట. తినేసాను ఎంచక్క. నేను లైవ్ కూడా ఇలాగే చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ సెకండ్ టాస్క్ గురించి మాట్లాడదామా? సో దానికన్నా ముందు మీకు మా కిచెన్ బాల్కనీ చూపిస్తాము సరే ఊరికే సరదాగా. ఓకే, సో చూడు ఇక్కడ నేను మంచినీళ్ళు కుండ పెట్టేస్తాను అనమాట ఈ కార్నర్లో. సో ఈ ర్యాక్ వచ్చేసి నేను గిన్నెలన్నీ తోమేసి పెడతాను, ఇలా పెట్టేస్తాను వాటర్ అంతా పోతాయి అనేసి. కొన్ని ఇలాగా బోర్లిస్తాను అనమాట సామాన్ అంతా. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ లిక్విడ్ అనమాట, వాషింగ్ మిషన్ లిక్విడ్. సో ఇవన్నీ ర్యాక్స్ ఇక్కడ నేను ఇలాగా అన్నీ అరేంజ్ చేస్తున్నాను. వ్యూ చూస్తారా మా కిచెన్ బాల్కనీ నుంచి వ్యూ? అక్కడ ఒక ఇండివిజువల్ హౌస్ ఉంది, ఆ సైడ్స్ అంతా చెట్లు. సో వర్షం పడింది కదా, చాలా గ్రీనరీగా ఉన్నాయి అండ్ పీస్ఫుల్గా ఉందన్నమాట వెదర్ కూడా. అలా ఇంకా అవన్నీ అపార్ట్మెంట్స్. సో చిన్న వ్యూ. నాకు ఇక్కడ నుంచి కొంచెం చూసుకుంటూ ఒక టీ సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాను నేను. కొంచెం మంచిగా చక్కగా గాలి వస్తూ ఉంటుంది. సో అదనమాట సంగతి. కనిపిస్తుందా? ఇక్కడ నుంచొని ఒక సిప్ టీ చేస్తూ టీ తాగుతూ ఉంటాను. సో ఇక్కడ కూర్చొని లైవ్ చేస్తున్నాను. సెకండ్ టాస్క్ రాజ్ బ్రా అనేసారు. సో సరే అయితే 5 అవర్స్కి 100 లైక్స్ అయిపోయినప్పుడు ఇంకో 2 అవర్స్ వేసుకున్నా. ఈవినింగ్ టైం చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా, సో 7 అవర్స్ పట్టొచ్చు ఐ థింక్ అనుకున్నా. అప్పటికి 6:30కి ఈవినింగ్ స్టార్ట్ చేశాను లైవ్. కంటిన్యూ అవుతుంది వస్తూనే ఉన్నారు. నేను అప్పుడప్పుడు గ్యాప్ తీసుకుంటా వర్క్ చేసుకుంటా ఉంటే వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా లైవ్ కంటిన్యూ అవుతుంది. 8:30 అయింది, ఆల్మోస్ట్ 90 లైక్స్ అలా వచ్చేసాయి. సో 200 టార్గెట్ చేద్దాం అన్నారు. సో అలా నవ్వుతూ అది కూడా నేను ఓకే డన్ అనేసాను అనమాట. డన్ అన్నాక ఇంక మరి తగ్గదు, అనుకుంటానే ఉండాలి కానీ అన్నాక ఇంకా తగ్గకూడదు. సో ఫైనల్లీ అలాగా కంటిన్యూ అవుతుంది. ఆ రోజు మా మధుబ్రో వచ్చారు, ముక్తేష్ గారు వచ్చారు, మంజునాథ్ గారు వచ్చారు. వీళ్ళు నాకు కొత్త అనమాట ఫైనల్లీ ఆ లైవ్లో. సో అలా కంటిన్యూ అవుతున్నారు. రాజు బ్రో నేను మళ్ళీ వస్తానని వెళ్ళారు, 12 వరకు రాలేదు. లైవ్ 12 వరకు సాగింది. సో నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, చాలా టైర్డ్గా ఉన్నాను. మాట్లాడి కొంచెం చాలా టైర్డ్ అయ్యాను. నేనైతే పడుకుంటాను. 12కి కూడా లైక్స్ ఎలా ఉన్నాయంటే నేను 10:30 వరకు చేసి అవ్వకపోతే బ్యాక్ కెమెరా పెట్టేద్దాం అనుకున్నాను అనమాట. సో అలా చేస్తే లైవ్ 10:30కి బ్యాక్ కెమెరా పెట్టేసి కూర్చున్నాను. సో అలా సాగుతూ ఉంది లైవ్. సో దాన్ని ఫైనల్గా 12 ఆ టైం అప్పటిక మళ్ళీ మన వాళ్ళే 10:30, 11కి బ్యాక్ కెమెరా పెట్టేసి నేను పడుకుంటున్నానని చెప్పేసి పడుకున్నాను. 1కి అలా మెలకు వచ్చింది. లేచి చూసేసరికి అందరూ మన వాళ్ళే 5 to 6 మెంబర్స్. డైలీ బన్నీ చిన్న నైట్ ఉండరు, బన్నీ నైట్ షిఫ్ట్ కాబట్టి మేల్కొని ఉంటారు. అండ్ సాయి చందు నైట్ షిఫ్ట్ మేల్కొని ఉన్నారు. వచ్చే కొత్త వాళ్ళందరినీ వాళ్ళే రిసీవ్ చేసుకొని హాయ్ అంటున్నారు, మెసేజ్ చేస్తున్నారు. ఇంకా రిషా, పద్దు శిశు, సౌజన్య శిశు వీళ్ళందరూ ఉన్నారు అనమాట. కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ మన వాళ్ళే ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరు లేరు అనేసి నేను ఇంకా అలా వాళ్ళతో కాసేపు మాట్లాడాను. అలా 1:30 అయిందనమాట. సో అప్పటికి ఇంకా లైక్స్ 130 ఆ రేంజ్లోనే ఉన్నాయి అనుకుంటాను. అమ్మో ఈ 200 ఎప్పుడు అవుతాయో, నైట్ ఏదో ఒక టైంకి అవే అవుతాయి అని ఛార్జింగ్ పెట్టి వాళ్ళతో ఆ టైంలో కాసేపు మాట్లాడా. 100 ఛార్జింగ్ అయింది. సో పక్కన పెట్టేసి మళ్ళీ నేను నిద్రపోయాను అనమాట బ్యాక్ కెమెరా పెట్టేసి. ఇంకా తర్వాత నాకు 3కి మెలకువ వచ్చింది. 3కి మెలకు వచ్చేసరికి 200 లైక్స్ ఎప్పుడు అయిపోయి ఉంటాయి అనేసి నేను అలాగా చూస్తే 169. వామ్మో ఇంత టైం అయింది అసలు ఏంటి 169 లైక్స్ ఏంటి. సో ఈ రిమైనింగ్ ఎప్పటికి అవ్వాలి, ఇది చాలా అన్యాయం ఉంది. ఛార్జింగ్ చూస్తే 18 ఉంది, ఫోను బాగా హీట్ అయి ఉంది. ఒక తడిగా క్లాత్ చేసి బాగా వాటర్ డ్రై చేసి నీట్గా దాన్ని తుడిచాను అనమాట ఫోన్ని. అప్పుడు కూల్ అయింది ఆ ఫోన్.
ఏంటి పిల్ల ఇంత పిచ్చిది అనుకుంటున్నారా? సో ఏంటి పిల్ల ఇంత పిచ్చిది ఇంత మొండిది అనుకుంటున్నారా? సరదాగా అలాగా కన్ఫామ్ అయిన తర్వాత నాకెందుకో వదిలిపెట్టబుద్ధి కాదండి. దాన్ని ఎలాగైనా సరే రీచ్ చేయాల్సిందే నేను. అదొక మైండ్ సెట్ అనమాట. సో ఫైనల్లీ మా వారు దగ్గర పర్మిషన్ తీసుకొని ప్లీజ్ ఒక టాస్క్ ఇలాగా సో అందరూ మన వాళ్ళే ఉన్నారు, లైవ్లో వేరే ఏమీ ఇబ్బంది లేదు, సో నేను కంటిన్యూ చేస్తా, బ్యాక్ కెమెరా పెట్టి నైట్ కదా బ్యాక్ కెమెరా పెట్టాను చేస్తానంటే సరే టాస్క్ అంటున్నావుగా సరే కానీ అనేసి అన్నారు. ఆయన ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకున్నారనమాట. సో ఫైనల్లీ 3 తర్వాత అలా అయింది. సో ఇంక దీన్ని మళ్ళీ నేను మాట్లాడకపోతే కష్టం, అలా సైలెంట్గా ఉంటే రావనేసి పాపం అప్పటికే సాయి చందు గారు, బన్నీ గారు, మళ్ళీ తర్వాత రాజ్ బ్రో వచ్చారు, వన్స్ అగైన్ రాజ్ బ్రో వచ్చారు, ఇంకా మధు గారు అండ్ ఇంకా అసలు ఆ రోజే వచ్చారు మంజునాథ్ గారు, చాలా సపోర్ట్గా ఉన్నారనమాట ఒకరికొకరు మాట్లాడుతూ ఇలాగా. సో నేను లేచి ఇంకా మళ్ళీ అలా పడుకుంటే అవ్వదనేసి కిచెన్లో వంట చేసుకుంటూ ఆ 3కి మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసి కాసేపు చేసి ఛార్జింగ్ ఫుల్ అయ్యాక ఇంకా కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ తెల్లగా తెల్లారింది. 180 దగ్గరే ఉన్నాయి లైక్స్. వామ్మో అనిపిస్తుంది కదా. సో ఫైనల్లీ ఆ విధంగా 180 తర్వాత ఇంకా అలా మాట్లాడి టోటల్ ఎంటైర్ 6:30కి 203 లైక్స్ అలా వచ్చాయన్నమాట ఫైనల్గా. సో ఆ తర్వాత 180 తర్వాత కూడా స్లోగా అలా రన్ అవుతూ చిన్న మళ్ళీ వచ్చి ఇలాగా ఇంకా రిమైనింగ్ కొందరు ఎవరికి తగ్గ హెల్ప్ వాళ్ళు చేసి సో ఫైనల్లీ 200 లైక్స్ సక్సెస్ఫుల్గా సాధించామన్నమాట. సో 2 టాస్క్స్ తర్వాత ఐఎమ్ వెరీ టైర్డ్. మార్నింగ్ పని అయింది, ఫ్రెష్ అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఆఫ్టర్నూన్ 1:30 వరకు నిద్రపోయాను. సో ఇంక ఈ డే అంతా లైవ్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. అండ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు, చాలా అంటే చాలా. అండ్ అసలు మన లైవ్ ఒక నిజంగానే సోనియాస్ ఫ్యామిలీ లైవ్ అనమాట. అందరూ ఫ్యామిలీ మెంబర్స్, చాలా చాలా గుడ్ పర్సన్స్ అండ్ ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. సో ఈ వైటీ లైవ్లో ఇదొక ఫెసిలిటీ ఉంది అనడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా వర్క్ చేసుకుంటూ కూడా నేను లైవ్ని అలా మెయింటైన్ చేస్తూ అందరితో సరదాగా ఉంటూ హ్యాపీగా ఉంటుంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో నా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి మీకు నచ్చితే. అలాగే ఏదైనా సలహాలు ఇస్తే నేను ఖచ్చితంగా ఫాలో చేస్తాను. సో అండ్ మళ్ళీ వచ్చేసి నేను ఇది సక్సెస్ అవ్వాలి, ఎంతవరకు వెళ్తానో తెలియదు కానీ హ్యాపీగా అయితే ఉన్నాను మై సెల్ఫ్ నాకైతే చాలా హ్యాపీనే, చాలా చాలా హ్యాపీ. అసలు నిజంగా చెప్తున్నాను, ఈ వైటీ ఫ్యామిలీ రియల్గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్లేక చాలా 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 హ్యాపీ. అండ్ నేను ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, అందరూ చాలా బాగా మంచిగా మాట్లాడుతున్నారు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. సో ఈ 100 లైక్స్ 200 లైక్స్ అనే టాస్క్ తోటి నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను అనమాట. లైక్స్ సంగతి పక్కన ఉంచితే ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంత కోఆపరేట్ చేస్తున్నారు, అలాగే ఇంత మంచిగా పలకరిస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారని ఫుల్ హ్యాపీ. అలాగే ఒకరు యూఎస్లో ఉంటారంట, 70 years అబోవ్ అంట. సో మన స్ట్రీమ్ యార్డ్లో కూడా మాట్లాడారు. అండ్ మార్నింగ్ లైవ్ని అలా పెట్టి వర్క్ చేసుకుంటూ ఉంటాను ఇంట్లో అనేసి అన్నారు పనులు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి మీ పెద్దవాళ్ళు మీ బ్లెస్సింగ్స్ నాకు తప్పకుండా కావాలి. హేమంత్ గారు డైలీ నా లైవ్లో ఒక బ్లెస్సింగ్ చేస్తారు. సో మీ బ్లెస్సింగ్స్, మీ ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు చాలా చాలా అవసరం అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ లైవ్ తోటి. అండ్ వీడియోస్ ఇంకా కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయాలి. సో సక్సెస్ సంగతి అలా ఉంచితే నా వంతు చేయాలి. థ్యాంక్ యూ ఆల్.